మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని మేము ప్రార్థన చేస్తూ సంతోషిస్తున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీ మీద మెండుగా ఉండాలని కూడా ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. ఆదియందు వాక్యం ఉండెను అని యోహాను రాస్తున్నాడు ఈ పుస్తకాన్ని. ఆదియందు వాక్యం ఉండెను, అదే ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతాను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద లార్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. హీ వాజ్ విత్ గాడ్ ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆదియందు వాక్యం ఉండెను అన్న మాటకి ఇంగ్లీష్లో పదము వర్డ్. వర్డ్ ఉంది అంటున్నారు. వర్డ్ అంటే మాట. ఆదియందు వాక్యం ఉండెను అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడితే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది అంటున్నారు. వాక్యానికి ఇంగ్లీష్ పదము వర్డ్ అని పెట్టారు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆదియందు వాక్యం ఉండెను అని తెలుగు బైబిల్లో చదువుతుంటే ఇంగ్లీష్ బైబిల్లో మాట ఉంది, ఆదియందు మాట ఉంది అని ఇంగ్లీష్ బైబిల్ చెబుతుంది. ఆ మాట ఏమైంది? ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. ఆ వర్డే శరీరముగా మార్చబడింది, శరీరధారిగా మార్చబడింది. ఆ వర్డ్ ఏ వర్డ్ అంటే ఆదియందు ఉన్న వర్డ్, ఆదియందు ఉన్న మాట. ఆ మాట శరీరం ధరించుకుని శరీరధారిగా మన మధ్యకు వచ్చినట్లుగా ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆ వర్డ్ ఎవరంటే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆదియందు ఏమై ఉన్నారట? మాట అయి ఉన్నారు. అదే తెలుగులో అయితే వాక్యం అయి ఉన్నది అని అంటున్నారు, కానీ ఇంగ్లీష్లో అయితే మాట అయి ఉన్నారు. ఆ మాట అయ్యే శరీరధారిగా ఈ లోకమునకు వచ్చింది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగేను అని వాక్యం తెలియజేస్తుంది. ఆ ఓడయున్న దేవుడు వలననే సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏమీ కలగలేదు వాక్యం తెలియజేస్తుంది. మాటగా ఉన్నాడు ఆయన. ఆ మాట ఇది కలుగును, ఇది కలుగును, ఇది కలుగును అన్న మాట ఆయనదే అయి ఉంటుంది. సృష్టి ఆదిలోనే ఆయన మాట ఉంది. ఆయన మాట యాక్షన్ జరిగిందనమాట. ఆయన మాటే సృష్టి జరిగింది. ఆయన మాట వలననే సమస్తము జరిగింది. అదే సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను రాస్తున్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను, ఎందుకంటే ఆయన మాట అయి ఉన్నాడు కనుక. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసు అని పేరు పెట్టుదువు అని గబ్రియేలు దూత తెలియచేసినప్పుడు ఆయన యేసుగా భూమి మీదకి ఉద్భవించాడు. కానీ ఆదియందు ఆయన ఏమై ఉన్నాడు? ఓడై ఉన్నాడు, మాట అయి ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని కూడా చెబుతున్నారు. ఇక్కడ చూడండి, తండ్రి ఉన్నారు, యేసు ప్రభు వారు ఆదిలోనే ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని యోహాను రాసిన విధముగా తండ్రితో పాటు దేవుడు, ఓడైన దేవుడు కూడా, మాట అయిన దేవుడు కూడా ఆయనతో పాటు ఉండి కార్యాలు సృష్టి జరిగిందని మనం తెలుసుకుంటున్నాం. ఈ యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉద్భవించేప్పుడు మాత్రమే లేరు, ఆదియందే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఆత్మరూపిగా అల్లాడుతూ ఉన్నప్పుడు ఈయన మాటగా ఉన్నారు అని మనము తెలుసుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాటగా ఉన్నారు. ఆయన మాట వల్లనే సమస్తము జరిగింది. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవిచ్చినప్పుడు సమస్త సృష్టి జరిగింది అని యోహాను రాశాడు. ఆయన లేకుండా ఏమీ లేదు అని రాశారు. కనుక
ఆత్మ అయిన తండ్రి అయిన దేవునితో పాటు మాట అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవునితో ఉన్నారని మనం తెలుసుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తుగా కాదు, దేవుని మాటగా ఉన్నారు దేవునితోటి. ఆత్మ అయిన తండ్రి అయిన దేవునితోటి యేసుక్రీస్తు ప్రభువారు మాటగా ఉండి సమస్త సృష్టిని వారు కలిసి జరిగించారు, నిర్మించారు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నారు అంటే ఆదిలోనే ఉన్నారని అర్థమవుతుంది మనకి. ఆదిలోనే ఉండి ఈయన సమస్త సృష్టికి కారణమయ్యారు. ఒక విధంగా మనము చెప్పుకోవాలి అంటే, ఈ లోక సంబంధమైన మాటలు ఉపయోగించాలంటే తండ్రి అయిన దేవుడు డైరెక్టర్ అయితే, ఆ ఓడైన దేవుడు యాక్టర్ అయి ఉన్నారు. ఆ యాక్టర్ ద్వారానే సమస్తము జరిగింది. ఆ మాట సెలవిచ్చారు, సమస్తము జరిగింది. ఆయనకే వాక్యము అని పేరు పెట్టబడింది అని యోహాను రాస్తుంటే, ప్రకటన గ్రంథంలో కూడా అదే వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఆయన వాక్యమై ఉన్న దేవుడు అని అక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యమే ఏంటంటే దేవుని మాట, వర్డ్. ఆ వర్డే వాక్యమై ఉన్నారని తెలుగులో రాయబడి ఉంది. ఎప్పుడున్నారంటే ఆయన ఆదిలోనే ఉన్నారు. మళ్ళీ అంతంలో కూడా ఆయనే సమస్తమును జరిగిస్తారు. ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించినాడని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడి ఉంది 13వ వచనంలో. ఎందుకు అంటే ఆ ఇజ్రాయిల్ మీదకి వస్తున్న సైన్యాన్ని సంహరించడానికి ఆయన మరలా వస్తున్నారు. అప్పుడు ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్న వాక్యం నెరవేరబోతుంది. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఎలా ఆరాధిస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాలకు ముందే ఉద్భవించాడని మనం ఆరాధిస్తున్నామా? కాదది. ఆయన ఆదిలోనే ఉన్నారు. ఆది యందే దేవుడు వాక్యముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారుగా ఉద్భవించారు. ఆ నామంతో యెహోవా దేవుడు నేను యెహోవాను అని ప్రకటన చేసుకున్నారు మోషే దగ్గర. యేసుక్రీస్తు ప్రభువారిని గబ్రీలు దూత ప్రకటన చేశాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని. కనుక ఆయన మనము ఈనాటి దేవుడు కాదు, ఆదిలోనే ఉన్నాడు అని గ్రహించవలసి ఉన్నది. ఒక భక్తుడు అయితే ఆయన యెహోవా దేవునికి కుమారుడు, యేసుక్రీస్తుకేమో పరిశుద్ధాత్మ తమ్ముడు అని చెప్పుకొచ్చాడు. ఒక పెద్ద దైవ సేవకుడు ఆయన. ఈ ముగ్గురు కూడా ఆదిలోనే ఉన్నారు అని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఈ ముగ్గురు యొక్క క్రియ మనము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తూనే ఉన్నాం. 1వ యోహాను పత్రికలో కూడా తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని శిష్యులు తెలియజేస్తున్నారు. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమయ్యాడు ఈ జీవము. ఏ జీవము అంటే యేసు అనే జీవము, ద వర్డ్ అనే జీవము. ద వర్డ్ గా ఆది కాండంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ద వర్డ్ గా తండ్రి అయిన దేవుని మాటగా ఉండి ఆయన కార్యాలు చేశాడు. ఆయన జీవమునివ్వడానికి భూమి మీద శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మన వాక్యాల ద్వారా చూసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుని స్వరూపి అయినప్పటికీ ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. ఆయన యెహోవా దేవుని యొద్ద ఉంటే ఆ దేవునితో సమానమైన దేవుడిన. ఆయన తక్కువడేమి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం అది. కానీ ఎంచుకోలేదు యేసు ప్రభువారు. ఎందుకని అంటే తనను తగ్గించుకున్నారు, తను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి. తండ్రి చిత్తము ఏంటంటే పాపము చేసి ఆయన సృష్టి పాపం చేసి ఆయనకు దూరం అయిపోవటం ఆయన సహించలేక ఈ వర్డ్ అయిన దేవుణ్ణి భూమి మీదకి శరీరధారిగా పంపించారు. ఎందుకంటే మానవుల పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఏకైక బలి ఇవ్వడానికి ఆయనను శరీరధారిగా భూమి మీదకి పంపించిన విధానాన్ని ఈ వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడున్నారు, ఎక్కడున్నారంటే ఆదిలోనే ఉన్నారు. ఆ జెనిసిస్ ఫస్ట్ చాప్టర్లోనే సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఈయన అక్కడే ఉన్నారు. ఈయన మాటగానే ఉన్నారు ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని మనము
ఈనాడు పుట్టాడు అని ఆరాధించడం మాత్రమే కాదు, తండ్రి యొద్ద నుండి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారని మనము చూస్తూనే ఉన్నాము. అలాగే 23 నిర్గమాకాండం 23వ అధ్యాయము 20-21 వచనాల్లో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నారు. ఒక దూతను ముందుగా పంపించుచున్నాను అన్నారు. ఆ దూత ఎవరంటే వర్డ్గా ఉన్న దేవుడే, మాటగా ఉన్న దేవుడే. ఆ దూతగా పంపించబడింది మనము ఇప్పుడు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అని మనం గ్రహించవలసి ఉన్నది. అలాగే మరి ఒక చోట కూడా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఈ దూత కూడా యేసుక్రీస్తు ప్రభువారే అని మనం గ్రహించవలసి ఉన్నది. ఈ దూత హఠాత్తుగా ఆలయంలోనికి వచ్చును. ఇది ఎప్పుడంటే అంత్యకాలపు ప్రవచనం. ఇది హఠాత్తుగా దూతగా వస్తున్నాడు ఆయన. తండ్రి అయిన దేవునికి దూతగా ముందు నడిచి వెళ్తున్నాడు. అలాగే యాకోబు పెనుగులాడింది కూడా యేసు ప్రభువారే, మాటగా ఉన్న దేవుడే యాకోబుతో పెనుగులాడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అలా శరీరధారిగా ఎవరికి ప్రత్యక్షం అవ్వలేదు. మోషే అంతటి సన్నిహితుడికే నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు, నా నీడ చూస్తావని నీడ చూపించిన దేవుడు ఎవరికి ఆయన తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. ఎవరికైనా ప్రత్యక్షమయ్యారు అంటే దేవుని దూతగా యేసు ప్రభువారే ఆయన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఆయన యేసు ప్రభువారు కాదు, పాత నిబంధన గ్రంథంలో ది వర్డ్, ఆ వర్డ్గా ఉన్న దేవుడే కార్యాలన్నీ సఫలం చేసుకుంటూ వచ్చారు. దేవుని దూతగా అన్ని కార్యాలు నెరవేర్చుకుంటూ వచ్చారు. ఆఖరుగా కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుని యొక్క బిడ్డలు తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి వచ్చినట్లుగా మనము యేసు ప్రభువారి జన్మమును మనము గుర్తించగలుగుతున్నాము. అంత గొప్ప దేవుణ్ణి ఒక దేవుని సేవకుడు ఏమన్నాడు అంటే, బిచ్చగాడు బిచ్చగాడు బిచ్చగాడు, బెగ్గర్ 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 అన్నాడు. అంతటి మహిమగల దేవుడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని యోహాను రాస్తుంటే ఆయనను బెగ్గర్ అన్నాడు, బిచ్చగాడు అన్నాడు. ఎంతో హీనపరిచాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మాటల ద్వారా. నిజంగా ఆయనకి దేవుడు ఎప్పుడో ఒకసారి కనువిప్పు కలుగు చేస్తారని మనము ప్రార్థిద్దాం. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఈరోజు మన హృదయాల్లో కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడట్లేదు, కానీ మన యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది ప్రత్యక్షంగా చూచిన వారు ఉన్నారు. కలల్లో, దర్శనంలో ఆయన కనిపించే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు దేవుని దూతగా ప్రజలకు ముందు వెళ్ళినట్లుగా చూస్తున్నాం మనం. యెహోవా దేవుని కార్యాలన్నీ ఆయన మాటగా నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడి యొక్క జన్మమును మనము ఈరోజు జరుపుకుంటున్న ఈ శుభదినాల్లో మనం ఎంతో ధన్యులం అని మనం భావించవలసి ఉంది. అంత గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించడం మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో అదృష్టవంతులం. ఆయనను దేవునిగా కలిగి ఉన్న వారు ఎంతో దురదృష్టవంతులు. కనుక ఇంత గొప్ప రక్షకుడు మనకి రక్షణగా వచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాము, స్తుతి చెల్లిద్దాము. ఆ రక్షకుడిని మనము స్వీకరిద్దాము, దేవుణ్ణి మహిమపరుద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. రక్షకుడు వచ్చిన యేసయ్య, ఆదిలో మీరేమై ఉన్నారో మాకు నేర్పినందుకు స్తోత్రములు ప్రభువా. నైనా ఆది నుండి ఈనాటి వరకు, అంతము వరకు మీరే ఉన్నారని మీరు సమస్తం తెలియచేస్తున్నారు కదా ప్రభువా. మా తండ్రి, సమస్తము మీరే అయినారని తెలియచేస్తున్న విధమును బట్టి మీకు స్తోత్రములు నాయనా. మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించి అనేక మంది మీ బిడ్డలుగా జీవిస్తూ నాయనా మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మీరిచ్చే మేలులను పొందుకునే వారినిగా సిద్ధపరచండి. ఈ మీ జన్మదినాలు ఘనముగా మిమ్మల్ని సేవించే కృప ప్రజలందరికీ దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.